అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఓంకార్ బ్లాగ్స్. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అమలు చేస్తున్న సూపర్ 6 పథకాలు లబ్ధి పొందాలంటే పోస్ట్ ఆఫీస్లో మాత్రమే అకౌంట్ ఉండాలి లేదా పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి తంబు వేయాలి అనే ఫాల్స్ ఇన్ఫర్మేషన్ అనేది చాలా యూట్యూబ్ ఛానల్స్లో చక్కర్లు కొడుతుంది. ఈ ఇన్ఫర్మేషన్ అనేది అవాస్తవం అండి. వాస్తవానికి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ చెప్పినది ఏంటంటే, మనకు ఎవరికైతే బ్యాంక్ అకౌంట్ ఇప్పటి వరకు ఉండదో వాళ్ళు మాత్రమే పోస్ట్ ఆఫీస్ లేదా ఏదైనా నేషనలైజ్డ్ బ్యాంకుకి వెళ్ళి అకౌంట్ చేయించుకోమని చెప్పడం జరిగింది. లేదా ఆల్రెడీ బ్యాంక్ అకౌంట్ ఉన్నవాళ్ళు తమ బ్యాంకుకి వెళ్ళి మీకు ఏ బ్యాంకులో అకౌంట్ ఉందో ఆ బ్యాంకుకి వెళ్ళి ఆధార్ లింక్ లేదా ఎన్పిసిఐ లింక్ చేయించుకోమని మాత్రమే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ చెప్పడం జరిగింది. అంతేకాని పోస్ట్ ఆఫీస్లో మాత్రమే అకౌంట్ ఉండాలి, పోస్ట్ ఆఫీస్లో అకౌంట్ లేకుంటే మనకు సూపర్ 6 పథకాలు అందవు అనేది అవాస్తవం అండి. ఇటువంటి అపోహ కలిగించే ఇన్ఫర్మేషన్ను మీరు ఫాలో అయ్యి టెన్షన్ పడి ఎటువంటి అకౌంట్ చేయించుకోవాల్సిన అవసరం లేదు. కాబట్టి మీకు ఏ నేషనలైజ్డ్ బ్యాంకులో అకౌంట్ ఉన్నప్పటికీ మీకు సూపర్ 6 పథకాలు లబ్ధి పొందడం జరుగుతుంది. కాబట్టి మీరు ఎటువంటి టెన్షన్ పడాల్సిన అవసరమే లేదు. మనకు వేరే బ్యాంకులో అకౌంట్ ఆల్రెడీ ఉన్నప్పటికీ మళ్ళీ పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి అకౌంట్ చేయించుకోవాల్సిన అవసరం అయితే అస్సలు లేదు. కాబట్టి మీకు ఏ బ్యాంకులో అయితే అకౌంట్ ఉందో ఆ బ్యాంకుకి వెళ్ళి ఎన్పిసిఐ లింక్ లేదా ఆధార్ లింక్ మాత్రమే చేయించుకోండి. అంతే తప్పితే పోస్టల్లో అకౌంట్ చేయించుకోవాల్సిన అవసరం లేదు ఆల్రెడీ అకౌంట్ ఉన్నవాళ్ళు. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.